బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర ఒడిశా, జార్ఖండ్ మీదుగా ఉన్న అల్పపీడనం ఈశాన్య మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా కేంద్రీకృతమైంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. వర్షాలతో నీరు నిలిచిపోయే ప్రమాదం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ తో పాటు జగిత్యాల, జనగామ, కామారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, మంచిర్యాల, మెదక్, నల్గొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో ఆదివారం తేలికపాటి వర్షాలు పడ్డాయి. ఈ నెల 16వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం, అమరావతి వాతావరణ కేంద్రం తెలిపాయి. ఈ వర్షాలు తేలికపాటి నుంచి మోస్తారుగా కురుస్తాయని, ప్రత్యేక హెచ్చరికలేమీ లేవని పేర్కొన్నారు. ఇక గాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.